రాజకీయాల్లో ఓటమి ఎరగని నేతగా పేరు తెచ్చుకున్నారు గంటా శ్రీనివాసరావు. గతంలో ప్రజారాజ్యం, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలలో ఉమ్మడి విశాఖ జిల్లాల్లో సీటు సంపాదించుకొని గెలిచారు. 2019 జగన్ సునామీ నడుస్తున్న సమయంలో అప్పుడు కూడా గంటా శ్రీనివాసరావు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కేకే రాజుపై ఘన విజయం సాధించారు. పార్టీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గంటా శ్రీనివాసరావు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అతనికి మంత్రి పదవిని సునాయాసంగా సంపాదించుకున్నారు. అటువంటి నేతకు ఇప్పుడు విశాఖ ఉమ్మడి జిల్లాల్లో స్థానం లభించకపోవడం మనోవేదనకు గురవుతున్నారని చెప్పొచ్చు. అధిష్టానం నుండి చీపురపల్లి స్థానంలో పోటీ చేయమని ఆదేశాలు వస్తున్నా అక్కడ చేయటానికి గంటా శ్రీనివాసరావు గాని ఆయన అనుచర వర్గం గాని సుముఖంగా లేదు. అలా అని పార్టీ అధినేతను ధిక్కరించలేకపోతున్నారు. పార్టీ సమీకరణల నేపథ్యంలో ఉమ్మడి జనసేన టీడీపీ పొత్తులో భీమ్లీలో స్థానం సంపాదించుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల్లో ఓటమి ఎరగని నేతగా పేరు తెచ్చుకున్నారు గంటా శ్రీనివాసరావు. గతంలో ప్రజారాజ్యం, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలలో ఉమ్మడి విశాఖ జిల్లాల్లో సీటు సంపాదించుకొని గెలిచారు. 2019 జగన్ సునామీ నడుస్తున్న సమయంలో అప్పుడు కూడా గంటా శ్రీనివాసరావు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కేకే రాజుపై ఘన విజయం సాధించారు. పార్టీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గంటా శ్రీనివాసరావు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అతనికి మంత్రి పదవిని సునాయాసంగా సంపాదించుకున్నారు. అటువంటి నేతకు ఇప్పుడు విశాఖ ఉమ్మడి జిల్లాల్లో స్థానం లభించకపోవడం మనోవేదనకు గురవుతున్నారని చెప్పొచ్చు. అధిష్టానం నుండి చీపురపల్లి స్థానంలో పోటీ చేయమని ఆదేశాలు వస్తున్నా అక్కడ చేయటానికి గంటా శ్రీనివాసరావు గాని ఆయన అనుచర వర్గం గాని సుముఖంగా లేదు. అలా అని పార్టీ అధినేతను ధిక్కరించలేకపోతున్నారు. పార్టీ సమీకరణల నేపథ్యంలో ఉమ్మడి జనసేన టీడీపీ పొత్తులో భీమ్లీలో స్థానం సంపాదించుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు.